మేము ఈ పని చూసుకుంటాం. రే బాలు, కొన్నాళ్ళు అత్తయ్యతో పాటు నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళు. సరే మావయ్య. వాడెందుకండి, పర్లేదు, నేనే వెళ్తాను. రాణి అన్నపూర్ణ, నీకు అలవాటు అయ్యేంత వరకు నీకు తోడు ఉంటాడు. బాలు గారు ఇక్కడే ఉండి వంట చూసుకోవాలి కదా. పోనీ చెల్లెమ్మ తోడుకు నేను వెళ్ళనా? పక్కన నువ్వెందుకు దిష్టి బొమ్మలాగా? ఏదో ఒక అవినీతి చేసి అన్నపూర్ణ పేరు చెడగొట్టడానికా? నేనేంటి, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అరే, జమీందారీ కుటుంబం మాది. తెలుగులో నాకు నచ్చని ఒకే ఒక్క పదం అవినీతి, అవినీతి, అవినీతి. చేసింది చాలు, మీరు సైలెంట్ గా ఉండండి. ఎందుకు మావయ్య ఏదో ఒకటి వాగి అందరి చేత మాటలు అనిపించుకుంటావు? బుద్ధి ఎలాంటిది? నేనంటే చాలు ఈ మొసలిది తెగ పేటరేగిపోతాయి. చెప్పు వేదా, వీళ్ళని వెంట పెట్టుకుని వచ్చావేంటి? ప్రభుత్వ పథకం కింద రావాల్సిన డబ్బులు కొన్ని నెలలుగా మన కాలనీ ఆడవాళ్ళకి రావడం లేదట. ఇబ్బందిగా ఉందట. చైర్మన్ గా మీరు హెల్ప్ చేస్తే వాళ్ళకి మేలు జరుగుతుంది. అందుకే వీళ్ళని తీసుకొచ్చాను. అవును అన్నపూర్ణమ్మ గారు, మాకొచ్చిన కష్టం గురించి మాట్లాడుకుంటుంటే విని వేద మా బాధను అర్థం చేసుకుని తనకు తానుగా మీ సాయం కోరతానని ఇక్కడికి తీసుకొచ్చింది. మీ కష్టం నాకు అర్థమైంది. పథకం రాని వాళ్ళందరూ మీ వివరాలు రాసి నాకు ఇవ్వండి. దానికి సంబంధించిన ఆఫీసర్స్తో మాట్లాడి 2 రోజుల్లో మీ సమస్యని పరిష్కరిస్తాను. మీ సహాయం చేసే గుణం, గొప్ప మనసు మాకు తెలుసు అన్నపూర్ణ గారు. వేదకు కూడా మీలాగే వెన్నలాంటి మనసు. మా కష్టానికి కరిగిపోయి సహాయం చేయడానికి సిద్ధపడింది. మీ ఇద్దరి మనస్తత్వాలు ఒకటే. వేదకి కూడా మీకులాగే అందరి సమస్యలు తెలుసు, అండగా ఉంటుంది. మీది వేదది 2 ఇళ్ళు వేరైనా ఆలోచించే విధానం ఒకలానే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నపూర్ణ గారి పోలికలే వేదాలో కనిపిస్తాయి. అన్ని విషయాలలోనూ మీ వారసురాలు వేదనే అన్నపూర్ణ గారు. గారు, మీరేం కంగారు పడకండి. మీ పని నేను చేసి పెడతాను. థ్యాంక్స్ అండి. భలే దానివే. ఇలాంటి మంచి పనులు చేస్తున్నందుకు నేనే నిన్ను అభినందించాలి. మీది వేదది 2 ఇళ్ళు వేరైనా ఆలోచించే విధానం ఒకలానే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నపూర్ణ గారి పోలికలే వేదాలో కనిపిస్తాయి. మీ వారసురాలు వేదనే అన్నపూర్ణ గారు. అమ్మా, ఏంటమ్మా పాలు పొంగిపోతున్నా చూసుకోలేదు? ఎందుకంత పరధ్యానం? పరధ్యానం కాదు వేద, బాధ, ఆవేదన. బాధ ఎందుకమ్మా? ఎవరైనా ఏమైనా అన్నారా?
నీ వల్లేనే. నా వల్ల నేనేం చేశానమ్మా? నన్ను చాలా మంది చులకన చేసి మాట్లాడారు. నేను పట్టించుకోలేదు. అన్నపూర్ణ వల్ల ఈ కాలనీ జనం నన్ను చిన్న చూపు చూశారు. అయినా నేను బాధపడలేదు. ఆ విష్ణుగాడు నన్ను నానా మాటలన్నాడు. అది కూడా నేను మనసు మీదికి తీసుకోలేదు. కానీ ఈరోజు నా కడుపున పుట్టిన నా కన్న కూతురే నన్ను చిన్న చూపు చూస్తుంటే అది నేను తట్టుకోలేకపోతున్నాను వేదా. ఏం మాట్లాడుతున్నావమ్మా? నేను నిన్ను చిన్న చూపు చూడ్డం ఏంటి? ఈ రోజు నువ్వు చేసిన పని చిన్న చూపు కాక ఏంటి వేదా? నేను అన్నపూర్ణ చేతిలో ఎలక్షన్స్ లో ఓడిపోవటం వల్ల జనాలు నన్ను అవమానించినట్టు చూస్తున్నారు. ఆ జనంతో నువ్వు అన్నపూర్ణ దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్తున్నా కూడా నా మాట పట్టించుకోకుండా నువ్వు ఆవిడ గారి దగ్గరికి వెళ్ళడం నన్ను చిన్న చూపు చూడడం కాదా?